రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో పసిగట్టడం కష్టం. అనుకోకుండా కొన్ని అంశాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనకి తిరిగిలేదు, మన ఎవ్వడో ఏం పీకలేడు, మనమే రాజులమి, మనమే గొప్పోళ్ళవి, అన్నీ మనమే, మన కనుసన్నల్లోనే బతకగలదు ఈ సమాజం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కాలక్రమేణా కొన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన నేను తీసుకొస్తున్నానంటే, గుడివాడ పేరెత్తితే గుడివాడ చాలా పెద్ద చారిత్రాత్మక చరిత్ర ఉందండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి గుడివాడ చాలా అద్భుతం ఉంది. కానీ ఇదిగో నాని గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి గుడివాడ నాని ఆయన మరి ఏ రకంగా ఉన్నారు మీకు తెలియదే ఉన్నది. 2 దశాబ్దాల దగ్గర నుంచి కూడా ఆయన అక్కడ తనదైన రాజకీయాలు చేస్తున్నాడు. 4 సార్లు గెలిచారు, తిరుగు లేకుండా, అసలు తిరిగిలేదే అనుకున్నారు. ఆయన జీవితాంతం అంతా కూడా ఉంటాము అనుకున్నారు. లాస్ట్ ఎన్నికల్లోనే ఆయన ఇంకా ఆపేద్దాంలే, ఇంక మనం వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఎవరో ఉన్నట్టున్నారు, అతన్ని ఏదో వారసుడిగా, రాజకీయ వారసుడిగా తీసుకొద్దాం, మనం వెనకాతల నుంచి ఉందామని ఏదో అనుకున్నారట. సరే, 5వ ముచ్చటగా గెలిచిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ టైంలో నేను వదిలేస్తే ఏమైపోతారు ఆయన అనుకున్నారో ఏంటో. ఎందుకంటే అప్పుడే మంత్రి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి, మంచి స్పీడ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసలు మాట్లాడడానికి ఎవరు ఉంటారు? చాలా తక్కువ మంది ఉండాలి కదా. ఈయన చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళ గురించి ఈ టైంలో మనం వాయిస్ లేకపోతే ఇబ్బంది పడిపోతాం పార్టీ అని అనుకున్నారేమో. సరే, నుంచున్నారు, ఊహించిన విధంగా చాలా దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మరి ఆయనకి ఏంటో కాలం కలిసి రాలేదో ఏంటో, ఆరోగ్యపరంగా కూడా అక్కడ ఫెయిల్ అయ్యారు, ఇక్కడ హార్ట్ ఇబ్బంది అయింది. తర్వాత ఏదో సర్జరీలు చేయించుకున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, వచ్చారు, ఇప్పుడు బాగున్నారు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ పాత నానిని చూసినట్టుగానే ఉన్నది విజువల్లో పాత నాని ఉన్న. సరే, మరి ఆయన సైడ్ ఏముంది, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా దూరం వెళ్ళి వచ్చారు అని చెప్పి కూడా అప్పట్లో టాకు, చాలా డేంజర్లో ఉన్నాడు పొరాలని ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇప్పుడు ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దు అని ఆయన అనుకుంటున్నారట. నేను ముందుగా చెప్పినట్లుగా వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని రంగంలోకి దించుతున్నారట. మరి ఈయన ఏం చేస్తారు? గుడివాడ కాకుండా ఇంకో దగ్గర నుంచి పోటీ చేస్తారా అంటే ఎక్కడ చేయరట. ఎందుకు చేయరు అంటే, 4 సార్లు 2 దశాబ్దాలుగా నేను ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, గుడివాడ ప్రాంతాన్ని రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేనంతగా అభివృద్ధి చేశానని ఆయన అనుకుంటున్నారట. మరి ఇంత అద్భుతంగా నేను అభివృద్ధి చేశాను, అయినా సరే ఇక్కడ ప్రజలు నాకు ఓటేయకుండా వేరే వాళ్ళు గెలిపిస్తారా? మరి ఇలాంటి ప్రాంతంలో నేను ఎందుకు ఇంక పోటీ చేయాలి అని చెప్పి ఆయన అలిగారు, ఆవేదన వ్యక్తం చేశారు. 4 సార్లు గెలిచినప్పుడు మరి 5వ సారి కూడా గెలిపించాలి కదా, మరి వాళ్ళు మొన్న ఏమైందో మరి ఎందుకు అలా అన్నారని. మరి ఏమైనా సరే ఆత్మవిమర్శ ఏమైనా చేసుకున్నారేమో. అరే కరెక్టే కదా, ఎందుకు అలాగన్నాను, వయసు కన్నా మనం విలువ ఇవ్వలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉన్నప్పుడు అది ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది కదా వీడియో. ఎవరైనా రకంగా మాట్లాడడానికి కాస్త ఆలోచించాలి. అంటే మరి ఆయనకి ఎవరైనా మైక్ పెట్టేసరికి ఆ ఫ్లోలో ఏమన్నా తన్నుకొస్తుంటాయేమో కొన్ని మాటలు. సరే, మంచి మాటలు అయితే పర్లేదు, కానీ ఇవి దారుణమైన మాటలు కదా. ఆ వయసు వాళ్ళని తీసుకొచ్చి దోమలు కొట్టకపోతే రమ్మ వస్తుందా, ఓరోస్ వస్తుందా, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇలాంటి మాటలు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఎలాంటి భాష మాట్లాడేవారు, ఈ లోకేష్ గారిని అయితే ఇంకా ఇంకొక స్థాయి, అసలు ఇంకా వినడానికే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉండేది. సో మరి ఆత్మవిమర్శ చేసుకున్నారేమో, ఎందుకులే నా నోటి దొరితే ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిందేమో, నాకా మైక్ కనిపిస్తే నేను ఆగలేను, అదేదో వచ్చేస్తుంటుంది ఆ వాయిస్, తన్నుకు వచ్చేస్తుంటాయి కొన్ని బూతులు. ఆయన బూతుల మంత్రి కింద కూడా పేరు తెచ్చుకున్నాడండి, పౌర సరఫరాల శాఖ మంత్రి కాదండి. ఒక్కసారి ఆయన మంత్రి అయ్యింది, గెలడం అయితే గెలిచారు కానీ అప్పుడు అధికారంలో లేవు, వీళ్ళెవరు లేరు, ఆయన 3 సార్లు అయినప్పుడు కూడా. సో ఇప్పుడు ఏమైంది, సరే మంత్రి పదవి వచ్చింది, ఆ తర్వాత సరే ఆయన కోరికలు నెరవేరని అనుకుంటే అది తప్పించి ఇవన్నీ కూడా మాట్లాడడం మొదలుపెట్టేవారు. విధానపరంగా ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచారకర్త కింద ఆయన ఇటుపై అడుగులు వేయబోతున్నారు. ప్రచారకర్త అంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు, ఆయన టూర్ ఉన్నప్పుడు ముందుగా వెళ్ళినా, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఆయన వెళ్ళలేని ఆ స్కెడ్యూల్లో ఈయన వెళ్ళి పార్టీని బలోపేతం చేసే విధంగా, అదో చూసారా, శభాష్ నాని అంటున్నట్టున్నారు ఆయన. మా వాళ్ళు టక్మని విజువల్ కూడా వేశారు. ఆయన చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు అని. చూసారు, ఇక్కడ నమస్కారం పెడుతున్నారు, ఆ బాధ్యతలు అప్పచెప్పేందుకు నమస్కారం పెడుతున్నారా అన్నట్టుగా. సో గుడివాడైతే అన్నయ్య గారు అబ్బాయి కట, ఈయనైతే రాజకీయాల్లో ఉండరట, మళ్ళీ ప్రచారం రాష్ట్రం అంతా తిరుగుతారట.
రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసి ఏం చేసినా పర్లేదు, మళ్ళీ ఇవే మాట్లాడితే పార్టీకి కూడా ఇబ్బంది. నేను మాట్లాడే మాటల వల్ల పార్టీకి ఇబ్బంది అయింది, నాకు కూడా కొద్దిగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాను అని ఆయన అయితే అనుకుంటున్నాడట. అనుకుంటే ఈ నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఇటుపైన మరి ఆ రకంగానే ఉంటారా, మళ్ళీ పాతదాన్నే మళ్ళీ తీసుకొచ్చుకుంటారా, ఆ రకంగానే భూతపురాలన్నీ కూడా జనం మీద వదులుతారా, నోటుకు వచ్చినట్లుగా నోటి దురద తీర్చుకుంటారా, కాలం నిర్ణయించాలి. కానీ గుడివాడ మాత్రం నాని ఇంక ఉండరు అన్న వార్త చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మరి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఎంతవరకు వస్తారు, మరి ఈయన ప్రచారం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి లాభాలు చేకూరుతాయో, ఎలాంటి ప్రజాదరణని ఆయన వెల్లువెత్తుతుందో అన్నది ఆయన ప్రచారం మొదలుపెట్టాకే చూడాలి. ప్రచారం మొదలుపెట్టడం అంటే మళ్ళీ బూతులు ప్రచారం కాదు, పార్టీ విధి విధానాలు ఏమన్నా అధికార పార్టీ ఏమన్నా తప్పులు చేస్తే దాని మీద ఈయన ప్రచారం చేయాలి తప్పించి పర్సనల్గా ప్రచారం చేసి మళ్ళీ పాత పద్ధతి వచ్చిందనుకోండి మొత్తానికే మునిగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి కొడాలి నాని కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందో. ఇక మన డిబేట్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు డోర్స్ ఓపెన్ చేశారటండి. ఎందుకంటే బీజేపీ వైసీపీ విరుద్ధ భావజాలం అయినప్పటికీ కూడా మరి వీళ్ళు తప్పదు కాబట్టి ఏవో వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మేము ఉన్నామని చెప్పి చెయ్యెత్తుంటారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డికి టచ్లోకి వచ్చారని ప్రచారం బాగా జరుగుతుంది. ఎవరో అగ్రనేతలు ఈయనతో టచ్లోకి రావడం, ఒక పక్క షర్మిల గారు ఈయన విమర్శిస్తుంటే వాళ్ళు టచ్లోకి వచ్చారనేది ఇది బాగా ట్రోల్ అవుతుంది. మరి ఎవరు టచ్లోకి వచ్చారో, లేకపోతే పాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీకి వచ్చి ఈసారి ఎన్నికల్లో ఉందాం అనుకుంటున్నారో చూడాలి. ఇక లెక్కలో వైసీపీని బిగిస్తుందా, తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా వాళ్ళు, దానికే చిక్కుంటున్నదని. ఇందులో సజ్జల గారు అంశం వస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారు అంశం వస్తున్నది, ఆ కేఎన్ఆర్ ఆయన ఏదో చాలా లీకులు ఇచ్చారంటున్నారు. ఈ దూకుడు ఎటువైపు వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఏమన్నా బిగిస్తుందా అన్నది కూడా జరుగుతున్న ప్రచారం. ఇక మహానాడు ఎఫెక్టు టీడీపీ తన జోష్లో తను ఉన్నది. ఇందాక నేను చెప్పినట్లుగా కొడాలి నాని గారు మళ్ళీ యాక్టివ్. ఇప్పుడంతా రాష్ట్రం, ఇప్పుడు కొడాలి అంటే గుడివాడికే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ప్రచారంతో హోరెత్తించబోతున్నారట. ఇక తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఫోకస్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక భారీ సభ ఏర్పాటు చేయడానికి, సమావేశం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. మొన్న మోదీ గారు ఇంటికి వచ్చి చెప్పింది ఇవేనా, తెలంగాణలో కూడా మనం బలంగా ముందుకు వెళ్ళాలని చెప్పారా, ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారా, ఈయనకి కూడా తెలంగాణలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మరి సీరియస్గా ఇక్కడ కూడా వర్కౌట్ చేస్తారా, దీనివల్ల మరి రాజకీయ పరంగా ఎలాంటి ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి.